శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే ఈ విషయానికి వస్తే కనుక ఏదైనా సరే ఉపకారానికి వేటికైనా కానీ మనం ఇవ్వదగింది ఏదైనా అది యోగ్యమా అయోగ్యమా, ఎవరికి ఇస్తున్నాం అనే ఇత్యాది విషయాలు మనం ఎప్పుడు సదా గుర్తుంచుకుంటూ ఉండాలి. అనాది కాలం నుంచి తీసుకుంటే రాక్షసులు ఏమీ అంటే మన పురాణ ఇతివృత్తాలను అనుసరించి కొంచెంగా పరిశీలించి చూస్తే కనుక రాక్షసులేమీ తక్కువ తెలివి గలవాళ్ళు కాదు. ఒకళ్ళను మించి ఒకళ్ళు అపూర్వంగా ప్రేమించుకున్న అన్నదమ్ములు, అంటే ఒకళ్ళనొకళ్ళు అంటే విపరీతమైన అనురాగం. అటువంటి సుందోపసుందులు వాళ్ళు ఒకరి చేతుల్లో ఒకళ్ళు మరణం పొందాలని కోరుకున్నారు. అట్లాంటి వాళ్ళని చంపడానికి భగవంతుడు వాళ్ళ మధ్య ఒక స్త్రీ స్వరూపంగా నిలిచి వాళ్ళ మధ్య తగాదా పెట్టి వాళ్ళని సంహరించాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎంచుకుంటే కనుక ఈ రావణాసురుడు అనేవాడు నరుల్ని చాలా నీచంగా చూసి నరుడు వానరుడు వీళ్ళ చేతుల్లో వాళ్ళిద్దరినీ వదిలేసి మిగతా వాళ్ళ ఎవరి చేతుల్లోనూ మరణం లేకుండా కోరుకున్నాడు. భగవంతుడు ఆయన నీచంగా చూసిన దాన్ని ఏమంటారు నరావతారంలో జన్మించి రాముడుగా మారి వాళ్ళని సంహరించాడు. ఇకపోతే హిరణ్యాక్షుడు వీళ్ళు లోకంలో చేసిన ఘోరాలకి భగవంతుడు ఒకళ్ళని వరాహావతారంతో సంహరించాడు. ఇంకొకటి హిరణ్యకశిపుడైతే అంతకు మించి తెలివితేటలను ప్రదర్శించాడు. ఎంత తెలివితేటలు అంటే నరుడి చేత కాదు, ఆ నరుడి చేత కాదు, ఆయన కోరుకున్న వరం అమోఘం. ఎంత అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించినప్పటికీ ఆ అమోఘాన్ని అంతటిని నశింపజేస్తూ వాటన్నిటిలో ఉన్న లొసుగులతోటి ఆయన నరసింహావతారంలో ఆయన ఒక మండె మీద అంటే గుమ్మం మీద కూర్చుని సాయం సంధ్య వేళల్లో, పగలు కాదు రాత్రి కాదు, ఆ సమయంలో హిరణ్యకశిపుడిని చీల్చి చంపాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆయన్ని వరం అడిగాడు కాబట్టి ఆ వంశస్థుల్ని ఏదో బతకనిచ్చాడు. తర్వాత బలిచక్రవర్తిని అంతగా ఎదిగిన బలిచక్రవర్తిని దేవతలకు అంటే దేవతా రాజ్యాన్ని ఆక్రమించాడని అతడిని వామనావతారంతో పాతాళానికి చంపకూడదని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కాబట్టి పాతాళానికి తొక్కేశాడు. ఇట్లా చరిత్ర ఇతివృత్తాలు ఎన్ని తీసుకుని పరిశీలించినా అడిగేవాళ్ళు చాలా తెలివిగా అడుగుతారు. ఇచ్చేవాళ్ళు బోలాశంకరుడు శివుడే కావచ్చు, బ్రహ్మే కావచ్చు, వీళ్ళే కావచ్చు, వాళ్ళు చేసిన తపోభక్తికి ఉపకారానికి మెచ్చి వాళ్ళకి ఆ వరాలు ప్రసాదిస్తుంటారు. అవి ఒక్కోసారి లోక కంటకంగాను లోక వినాశకంగాను మారుతూ ఉంటాయి. దాన్ని సరి చేయడానికి లోకపాలకుడైన విష్ణువు వచ్చి తిరిగి వాటిని అన్నింటినీ సరి చేసిపోతూ ఉంటాడు. ఇక్కడ ఈ ఇతివృత్తంలో మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచించుకొని చూసుకుంటే, అంటే గతం నుంచి మనం ఏమన్నా నేర్చుకోవాలి అని ప్రయత్నిస్తే కనుక ఎవరైనా సరే మనకి ఏదో ఉపకారం చేశారు కదా అని మన స్థాయి, అంటే మన భగవంతుళ్ళ గురించి ఇక్కడ నేను ఉదాహరించట్లేదు, మన స్థాయిని మించిన లేదా వాళ్ళ స్థాయికి మించిన వరాలు కానీ లేదా ఉపయోగాలు కానీ మేలులు కానీ మనం కలిగించకూడదు. ఇదేంటి ఇవ్వడానికి కూడా రెస్ట్రిక్షనా అంటే ఖచ్చితంగా దానికి కూడా రెస్ట్రిక్షనే. ఎందుకంటే అవతల వాడి అర్హత, వాడి యోగ్యత, వాడి తెలివితేటలు, ఇవన్నీ అంటే వాడి గుణగణాలన్నీ పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించుకుని మనం వాడికి ఏదైతే మేలు చేస్తుందో దాన్ని మాత్రమే ఇవ్వాలి. మీకు ఇంకా మరింత అర్థం కావాలి అంటే ఈ చిన్న కథ ద్వారా మీకు ఉదాహరించడానికి ప్రయత్నిస్తాను. పూర్వం అవంతి రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ రాజుకి దానగుణం ఎక్కువ. ఆ రాజు ఆయన మంత్రి చాలా తెలివి గలవాడు అనమాట. ఇద్దరు కలిసి వేటకు బయలుదేరారు. వేటాడి బాగా దారి తప్పారు. అడవిలో ఎటో తిరిగారు. మధ్యాహ్నం కావస్తుంది. భటులు పరివారం ఎటో దూరం అయిపోయారు. వీళ్ళిద్దరే అట్లా ఎత్తుక్కుంటూ చిన్నగా అడవిలోంచి బాట ఏదో కనిపిస్తే దాని పంటి వస్తూ ఆఖరికి ఒక ఊరు చేరారు. ఆ ఊరి చివరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు తన భార్యాబిడ్డలతో చిన్న జీవనం సాగిస్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం వచ్చిన 5 రాజుగారిని మంత్రి గారిని చూసి ఆయన హడావుడిగా స్వాగత సత్కారాలు చేశాడు. అయ్యా రండి మీ వంటి వారు రావడమే గొప్ప,
చెప్పండి మీరు ఏ రకంగా ఉపయోగపడగలంటే రాజు అడిగాడు, ఇన్ని నీళ్లు ఇంత ఆహారం ఏదన్నా ఉంటే ఇవ్వవా, ఆకలికి పేగులు మాడిపోతున్నాయంటే, అయ్యో అదెంత భాగ్యం, కూర్చోండి చెట్టు నీడన, ఇప్పుడు మీకు వంట ఏర్పాటు చేస్తానని వాళ్ళకి ఇన్ని చల్లటి మంచి నీళ్ళు ఇచ్చి ఉపశమింపజేసి తనకు కలిగిన దాంట్లో ఇంత అన్నం ఇంత పచ్చడి వేసి వాళ్ళకి అన్నం పెట్టాడు. రాజు అంత తిని అతనికి దాన్ని ఏమంటారంటే అపూర్వమైన ఆనందం వేసింది. అంటే అంత ఆకలితో ఉన్న తనకి ఆకలి తీర్చినందుకు ఇతనికి ఏమైనా సరే సహాయం చేయాలి అని బుద్ధి పుట్టింది. రాజు అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అంటే, అయ్యా నేను కట్టెలు కొట్టుకుంటాను అని చెప్పాడు. సరే అయితే నువ్వు ఒకసారి నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజును, నువ్వు రేపు ఒకసారి నా రాజ్యానికి వచ్చి నా ఆస్థానంలో నేను కొలువు తీరినప్పుడు నాకు వచ్చి కనపడు అన్నాడు. అట్లాగనే అయ్యా అన్నాడు. రాజు గుర్రం ఎక్కి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. చివరికి కట్టెలు కొట్టే అతను మరుసటి రోజు అతను చెప్పినట్టుగానే ఆయన ఆస్థానం కొలువు తీరినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాజుగారు నిండు ఆస్థానంలో ఇట్లా చేతులు జోడించి అతను నిలబడంగానే రాజు సాదరంగా అతను ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకొని సభికులందరికీ చెప్పాడు, ఇతడు ఇట్లా నేను ఇట్లా దారి తప్పిపోతే నాకు ఇట్లా ఆదరించి ఎంతో అన్నం పెట్టాడు, ఎంతో అన్నం పెట్టి ఉపకారం చేశాడు, నేను మంచి గుణాలని ప్రోత్సహించాలి అని నేను అనుకుంటున్నాను. ఇట్లా అన్నం పెట్టిన ఇతనికి నేను ఇతోదిక ఉపకారం చేయదలుచుకున్నాను. ఇగో నాయన నీకు ఏం కావాలో చెప్పు అంటే, ఏముందయ్యా నాకు పెద్ద జ్ఞానాలు ఏం లేవు, కట్టెలు కొట్టుకునేవాడిని అంటే, సరే రాజు ఒక క్షణం ఆలోచించి, ఈ రోజు నుంచి నైరుతి వైపు ఉన్న ఒక అడవిని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకున్నాను రాజ్యానికి. ఆయన రాజ్యానికి నైరుతి వైపు ఒక అడవి ఉంది, ఆ అడవి మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, నీ పేరు మీద రాసిస్తున్నాను రాజశాసనంతో రాజముద్ర వేసి ఒక కాగితం రాసి ఇచ్చాడు. ఇతను అట్లాగనే తన కుటుంబంతో అక్కడికి పోయి హాయిగా వలస వెళ్ళి అక్కడ తన కుటుంబ జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు రాజు రాజపర్యటన అంతా చేసుకుంటూ కొన్నాళ్ళు గడిచాయి, ఒక 6 నెలలు సంవత్సరం గడిచింది. రాజపర్యటన చేసుకుంటా అతను నైరుతి వైపు దానం చేసిన ఆ అడవి వైపు అట్లా అటువైపు రావడం తటస్థించింది. అప్పుడు సడన్గా రాజు గుర్తొచ్చింది, ఒకనాడు తనకు అన్నం పెట్టిన కట్టెలు కొట్టుకునేవాడు ఇక్కడే ఉండాలి, వాడు ఎట్లా ఉన్నాడో ఏంటోనని అక్కడికి వెళ్ళి చూశాడు. అది చూసేసరికి విస్తుపోయాడు. ఎందుకంటే దాదాపు అడవి సగం కొట్టేసి ఉంది, మొత్తం అక్కడంతా పెద్ద పెద్ద మంటలు పొగలు అన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ రాజుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది. సరేనని కొంచెం అదంతా ఓర్చుకుని మంత్రితోటి చిన్నగా ఆ కట్టెలు కొట్టుకునేవాడి ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి వెళ్ళంగానే అతను తిరిగి మళ్ళీ కొంచెం అతని వెనకటికన్నా ఒక గొప్ప బిల్డింగ్ వేసుకొని అందులో కొంచెం నగా నట్రాలతోటి బాగానే ఉన్నాడు. అతను రాజుగారిని సాధారణంగా ఆహ్వానించి యథావిధిగా అతనికి రాజుగారికి అన్నం అది పెట్టి సాగ సత్కారాలు చేశాడు. రాజు అవేమి స్వీకరించకుండానే, ముందు ఈ విషయం చెప్పు, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. అయ్యా ఏం చేయటం ఏంటి, మీరు ఇచ్చిన అడవి నేను కట్టెలు కొట్టుకునేవాడిని, అయితే లోకంలో ఈ కట్టెల కన్నా బొగ్గులకి ఎక్కువ విలువ ఉన్నదయ్యా, అందువల్ల ఈ బొగ్గుల్ని నేను వీటినన్నింటినీ అడవిని కొట్టి బొగ్గులుగా మార్చి ఆ బొగ్గులు అమ్ముతున్నాను, ఏదో కుటుంబం బాగానే గడుస్తుంది తమరి దయ వల్ల అన్నాడు. అనగానే ఆ రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఒక్క నిమిషం ఇక్కడికి రా అన్నాడు. తన కట్టెలు కొట్టి ఆ మండిస్తున్న ఆ కట్టెలన్నీ అప్పటికప్పుడు ఆర్పించి ఒక చిన్న కట్టె ముక్కని కోసి ఇది తీసుకెళ్ళి మామూలుగా అంగడికి వెళ్ళి దీన్ని అమ్ముకుని రాపో అన్నాడు. ఈ కట్టె ముక్కని ఎవరు కొంటారయ్యా అన్నాడు. నువ్వు తీసుకుని వెళ్ళి అమ్ముకు రాపో అన్నాడు. అనగానే సరే ఆ కట్టెలు కొట్టుకునే అతను ఆ అంగడికి తీసుకెళ్ళి అతనికి మామూలుగా ఒక స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక చెక్క ముక్కను తీసుకుని వెళ్ళి ఆ అంగడిలో చూపించాడు. ఆ అంగడి అతను దాన్ని కళ్ళకద్దుకుని తీసుకొని, నాయన ఇంత ఇచ్చావు కదా అని అతనికి ఒక 50 దినారాలు ఇచ్చాడు. 50 దినారాలు అంటే 50 బంగారు కాసులు అనుకోండి. 50 బంగారు కాసులు ఇవ్వగానే ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఆశ్చర్యపోయాడు, ఈ చెక్కకి ఇంత విలువ ఉందా అని నోరు తెరిచాడు. ఆ కట్టెలు కొట్టుకునేవాడిని అడిగాడు, ఎందుకు దీనికి ఇంత విలువ అంటే, ఇది గంధం చక్కెర నాయన, ఇది చాలా విలువ కలిగింది, దీన్ని ఇంకా ఉంటే కనుక తీసుకురా నేను కొనుక్కుంటాను అన్నాడు. ఇతనికి ఇచ్చిన ఆ 50 బంగారు కాసులు అతను అప్పటిదాకా ఆ అడవిని కొట్టి కాల్చిన ఆ బొగ్గుతోటి మొత్తం అమ్మినా కూడా ఇంతవరకు అతను 50 బంగారు కాసులు సంపాదించలేదు. అంత విలువ ఒక చిన్న ముక్కతోటే అతనికి ప్రాప్తి ఇచ్చింది. అతను గబగబా వచ్చి రాజుగారికి ఇచ్చాడు ఆ 50 బంగారు కాసులు. ఇవ్వగానే, ఇప్పుడు ఈ చెక్కకున్న విలువ ఏంటో నీకు అర్థమైందా అన్నాడు. ప్రభువు అర్థమైంది అన్నాడు. ఒరే అల్పుడా, నువ్వేదో నాకు ఇంత సహాయం చేసావు కదా అని, నీకు ఇంత అన్నం పెట్టావని, నీకు ఇంత ఘనమైన గంధం తోటని ఇస్తే నువ్వు దాన్ని తీసుకెళ్ళి బొగ్గుల వ్యాపారంగా మార్చుకుంటావా?
చిచి నీలాంటి నీచులకి ఏది పడితే అది ఇవ్వకూడదు, నువ్వు బొగ్గుల వ్యాపారం కట్టెల వ్యాపారమే చేసుకో, నువ్వు తిరిగి వెనకటి జీవితానికే వెళ్ళు అని ఇచ్చిన అడవి మొత్తం లాక్కుని తిరిగి రాజు సంరక్షణలోకి అడవిని జాగ్రత్తగా తీసుకుని ఆ గంధం చెట్లని తిరిగి మళ్ళా యథావిధిగా పెంచడానికి ప్రయత్నించాడు. ఇది మామూలుగా కథ. అర్హత లేని వాళ్ళకి విలువ కలిగిన వస్తువులు విలువైనవి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది మనకి దాన్ని ఏమంటారంటే సమాజానికి మేలు చేయాల్సిన వస్తువులు కూడా ధ్వంసం అయిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు లోకంలో ఇప్పుడు సైబర్ టెక్ ఇవన్నీ తీసుకుంటే కనుక ఈ సమాజం ఎంతో శ్రమ కోర్చి ఆ విద్యల్ని ఒక అనర్హుల చేతిలో అంటే నీచుల చేతిలో వీళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఈ సైబర్ మోసాలు నేరాలు ఘోరాలు చేస్తూ మన సమాజానికి ఇతోధికంగా హాని కలిగిస్తూనే ఉంటారు. కనుక దీన్ని ఉపయోగవంతులు సమాజానికి మేలు చేసే విద్యావంతుల చేతుల్లో అట్లాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే సమాజ వృద్ధికి దోహదపడి మనం అందరం సుఖ సంతోషాలతో ఉండేలాగా చూస్తూ ఉంటారు. ఈ కథ నుండి మనం నేర్చుకోదగిన నీతి, ఎవరికి ఏ విద్యను ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అని ఆలోచించి ఆ విద్యనిస్తే అది మన సమాజానికి మేలు కలిగిస్తుంది. ఈ పూటకింతే. స్వస్తి. సెలవు.